కర్రోడా నీ కళ్ళాడున్నాయి అసలు కనిపిస్తలు వీళ్ళ. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జన్ లాగర్. సో ఈరోజు వచ్చేసి డైరెక్ట్గా పొలం దగ్గరికి వచ్చేసినాం. సో పొలం దగ్గర వాటర్ చూసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. మా మమ్మీ వెళ్ళింది వాటర్ చూసి రానికి. సో గైస్, ఇక్కడ కింది పొలానికి వాటర్ లేవంట. సో ఇక్కడ ఉన్న ఇదైతే అటు తిప్పేద్దాం, ఫుల్ పట్టేస్తుంది. ఇక దీన్ని తిప్పాలంటే పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఇది ఉందా, ఈ పైప్ నీటి కొడితే సరిపోతుంది అంతే గైస్, పోతాయి ఈ ఘాటు. ఇక్కడ ఫుల్ గడ్డి ఉన్నది. సో మా మమ్మీ కోసి ఆడబెట్టేసింది. బైక్ మీద వేసుకొని వెళ్ళిపోదాం. సో మనకు ఇలాంటి ఏమన్నా సడన్గా తీసుకుపోవాల్సి వస్తుంది కాబట్టి మన బైక్లో ఒక తాడు ఉంటుంది, వైర్ లెక్క. సో ఇవన్నీ ఇక్కడ ఉంటాయి డిక్కీలో. ఇది బుక్, ఇది మెడికిట్, టూల్స్ ఉంటాయి. ఇది మెడికిట్, ఇది టూల్స్, ఈ దారం ఉంటుంది. ఇక సో ఆ వైర్ ఒక్కటి చాలన్నమాట. ఈ ఇళ్ళనే పెట్టేసి తాళం వేసేద్దాం. గైస్, బస్తా అయితే పెట్టేసి ఇట్లా కట్టేసిన. ఇప్పుడు యాడికి పోదన్నమాట. సెట్ ఇక ఇంటి వరకు జంపకపోవచ్చు బండి. ఇక ఇంటికైతే వెళ్ళిపోదాం. సో మన బర్రెలు అయితే ఇక్కడనే ఉన్నాయి, చూపిస్తా బ్యాక్ కెమెరా పెట్టి. సో ఇక్కడ కట్టేసినాం దొడ్డి కాడ, ఎందుకంటే ఇంటి దగ్గర గడ్డి లేదుగా, ఇక్కడ గడ్డి ఉంది కాబట్టి రోజు ఎవరు మోస్తారు, మార్నింగ్ వచ్చి ఇక్కడ కట్టేస్తే ఓపెన్ అయిపోతుందని కట్టేసినాం. ఇంటికైతే వచ్చేసినాం. ఇదంతా క్లీన్ చేద్దాం. వాట్ ఈస్ దిస్? ఏంది చెత్త అంతా ఇక్కడ? ఏడున్నాయి ఆడబెట్టేద్దాం తీసి. సో గైస్, ఈరోజు మన టేబుల్ మీద ఏమేమి ఉంటాయో చూపిస్తా చూడండి. సో ఇవి వచ్చేసి బుక్కులు, ఒకటి యథార్థ గీత ఉంటుంది, అప్పుడప్పుడు ఓపెన్ చేస్తాం, ఎప్పుడు చెయ్యం. సో ఇవన్నీ వచ్చేసి పేపర్లు అన్నమాట. ఇయ్యో అట్లుంటాయి, ఇక మూలకు పెట్టేస్తాం, వాటితోటి పెద్ద పట్టించుకోని వాటిని. అండ్ ఇది క్లీనింగ్ చేయడానికి ల్యాప్టాప్. నెక్స్ట్ ఒక ప్యాడ్, ఒక బుక్, ఏమైనా ఐడియాలు వచ్చినా ఈరోజు ఏం చేసినాం ఏందన్నది అలా రాసేస్తా. నెక్స్ట్ ఈ 2 బుక్కులు ఎంటీ బుక్కులు, ఒక 2 బుక్కులు మా అన్నయ్య వాడతాడు, ఒక బుక్ ఖాళీగా ఉంటుంది, అక్కడ ఒకటి ఉన్నది. నెక్స్ట్ విటమిన్ సి టాబ్లెట్లు, రోజు వేసుకోవట్లేదు, అప్పుడప్పుడు వేసుకుంటున్నా. రోజు వేసుకుంటే దగ్గు వస్తుంది. నెక్స్ట్ ఇదో బుక్, ఇదో డైరీ లెక్క. అండ్ ఇది ఇంకో బుక్. ఇక్కడ గోడ మీద ఈ పేపర్లు అన్నీ ఉన్నాయిగా. సో ఇవన్నీ ఈ బుక్లో రాసుకుంటా. ఈ బుక్స్లో ఇంతకుముందు ఇక ఉన్న తర్వాత దీన్ని వాడడం మానేసిన, ఈ వాడుతున్న ఎక్కువ. పర్ఫెక్ట్ పెట్టేద్దాం. సో ఇదన్నమాట దీనిది ఇది. సో దీన్ని దేనికి వాడుతున్నా అంటే ఇక్కడ పెడతా, ఫస్ట్ క్లీన్ చేయాలి దాన్ని. సో దాన్ని అక్కడ పెట్టేసి ఈ ల్యాప్టాప్ని పెడతాను అన్నమాట దాని మీద. సో అప్పుడు హీట్ తక్కువ అవుతుంది. నెక్స్ట్ క్యాప్, నెక్స్ట్ ఇది రింగ్ లైట్, అప్పుడప్పుడు ఇంట్లో కూర్చొని వీడియో రికార్డ్ చేస్తే ఇది యూజ్ చేస్తా. ఇది అటు పెట్టేద్దాం. నెక్స్ట్ ఏమున్నాయి, టేప్, ఇలాంటివి, స్కేలు, గీతలు కొడటానికి, మైక్, ఇది 2500 ఈ మైక్, హైదరాబాద్లో ఉన్నప్పుడు కొన్నా, వాడతా కానీ అంత ఎక్కువ వాడదాన్ని. సో ఈ 2 ల్యాప్టాప్ క్లీన్ చేయనీకే. మౌజు, ఈ 2 కేబుల్ ఉన్నాయి. అసలు వీటిని తక్కువ యూజ్ చేస్తాం, అంత ఎక్కువ యూజ్ చేయం. సో సెట్ చేసేసినాం ఇట్లా. కర్రోడా నీ కళ్ళాడున్నాయి అసలు కనిపిస్తలు వీళ్ళ. కర్రె బొగ్గు, ఆడాడ తెల్లగున్నావు. కర్రోడా 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 కొరుకుతుంది. ఇది కొరుకుతుంది చూడ్రి. అగ్గో కొరకొద్దని చెప్పినాగా నీకు. కొరకొద్దంటే కొరుకుతావు. ఏయ్ గోగుడు పెడుతుందా? దా పోదాం దా. కొరుకుతుంది.
అలసిపోయింది. సో గైస్ మనమైతే ఇంట్లో చేయాల్సిన పనులన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడైతే అడ్డాకాడికి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో గైస్ కోతల పడదాం అని పోతుండు, దొరకట్లేదు వానికి. మనమైతే అడ్డాకాడికి వచ్చేసినాం. సో ఎవరు లేరు, అందరూ క్రికెట్ ఆడనీకి వేరు. అశోక్ ఒక్కడే ఉన్నాడు. చూద్దాం ఒకసారి, ఇక సాయంత్రం అయింది కాబట్టి. గైస్ నైట్ తిన్న ఐస్ క్రీమ్ల ఎఫెక్ట్ అయితే గట్టిగా పడ్డది. నాకేమో సర్ది లేచింది, ఆయనకేమో జ్వరం వస్తుంది. ఇప్పుడే అంటుకుంది. 3 తిన్నాడు ఆట. ఒకటా రౌండా? ఒకటేగా. ఒకటి బాదం పాలు, ఒకటి ఐస్ క్రీమ్. నేను ఐస్ క్రీమ్ తిన్నా. కథం ఇక అందరికి సర్దీలు పట్టినాయి. గాయస్ మనం చూయింగ్ గమ్ వేసినాము, కారుతో చూడండి. బాబా బాబా అంటించడే ఆడబడతాడా, సల మసులుతుంది అది. సో గాయస్ మనకు తెలియదు ఎప్పుడు దోమలు పోతాయో. దోమలు పోయిందాక మనం కాగాల్సిందే మంట కాడ కూర్చొని. ఈ పొగకు అన్న దగ్గరకు వస్తలేవు, లేకుంటేనా చచ్చిపోతున్నాం. పీకి పీకి చంప కొడుతున్నాయి. చపాకు పొగ వేసినాం మొత్తం. ఒక్కటి రాదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.